ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9న జరుగుతున్న అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నందిగామ ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రాలను అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని ఎండగడతామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో యూరియా విత్తనాలను ఆర్బీకే సొసైటీల ద్వారా అందించారు. రైతులు క్యూలైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులను కూటమి ప్రభుత్వం తెచ్చింది. రైతులు క్యూలైన్లో నిల్చుంటే తప్పేదంటూ అన్నదాతను అవమానించేలాగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. 270కు విక్రయించవలసిన యూరియా 300కు పైగా అమ్ముతూ రైతు ధనాన్ని బ్లాక్ మార్కెట్లో లూటీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వ పాలనపరమైన అన్ని విషయాల్లో విఫలమైంది. వరదలతో పంట నష్టపోతే ఆదుకునే పరిస్థితే లేదు. కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. చెప్పులు పెట్టి తర్వాత అక్కడ వాళ్ళ ప్లేస్ పెట్టుకోవడం రాళ్ళు పెట్టి అట్టు పెట్టి క్యూలో కొంతమంది నిలబడలేక ముసలోళ్ళు కొంతమంది సమస్యలు కూడా పడిపోతా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అంటా ఉన్నాడు, ఏంటి బఫేకి భోజనానికి నిలబడవచ్చు కానీ యూరియా కట్ల కోసం మీరు నిలబడలేదా రైతులను అడుగుతున్నాడు. దేని ఏమిటి పోల్చడం అంటే అన్నదాతని ఈ విధంగా అవమానపరచడం, కించపరచడం వీరికి భావ్యం కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు 270 అమ్మాల్సిన బస్తా ప్రైవేట్లో 300 పెంచుగా 400, 250 నుంచి 300, 400 దాకా పెంచుగా అమ్ముతున్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ బ్లాక్ మార్కెటింగ్ లో ఈ రాష్ట్రంలో 250 నుంచి 300 కోట్లు రైతు ధనం లూటీ అయిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవన్నీ ఎక్కడ చేరుతా ఉన్నాయి? అసలైన బ్లాక్ మార్కెటింగ్ మీరు ఎందుకు అవకాశం ఇచ్చారు? నిబంధనలు ఉన్నాయి కదా. ప్రైవేట్ డీలర్స్కి 50%, అదేవిధంగా ప్రభుత్వ శాఖల నుంచి 50% ఇవ్వాలని చెప్పి, అయినా వైలేషన్ చేసి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. రైతులంటే వీళ్ళకి ఇష్టం లేదు. మనకు 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల ఈ సంవత్సరానికి అవసరం ఉంటే షార్టేజ్ వచ్చిందన్నటువంటి విషయం మీకు తెలియదా? రైతులు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు కనీసం అవగాహన లేకపోకుండా, కనీసం అవగాహన లేదు, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఇదే 9వ తారీఖున మేము పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం కూడా తీసుకొని ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 9వ తారీఖున ఒకటే తెలియజేసేది, ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా ఫెయిల్యూర్ అయింది. ఈరోజు వరదలు వచ్చి పంట మునిగిపోతే పెట్టుబడి నిధి ఇచ్చేది లేదు. మీరు చెప్పారు 20,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పి మళ్ళీ దాన్ని వాయిదా పద్ధతులు పెట్టారు. అదే కాదు, ఈరోజు 0 వడ్డీకి రైతులకి డబ్బులు ఇవ్వట్లేదు. అదేవిధంగా రైతు ఉచిత ఇన్సూరెన్స్ లేదు, పంట నష్టానికి ఇన్సూరెన్స్ లేదు. అదేవిధంగా రైతుకి ఏ విధమైన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లే. పంట నష్టం జరిగితే వెంటనే గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసి ఎన్యూమరేట్ చేసి రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ వచ్చారు. మరి మీరేం చేస్తున్నారు?